జనగణ మన అనే గేయాన్ని ఏ సంవత్సరంలో అఫీషియల్గా ప్రకటించడం జరిగింది? ఏ. 1955, బి. 1959, సి. 1952, డి. 1950. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి. 1950. పాకిస్తాన్కు స్వతంత్ర దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు? ఏ. ఆగస్టు 13, బి. ఆగస్టు 15, సి. ఆగస్టు 14, డి. ఆగస్టు 16. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి. ఆగస్టు 14. భారతదేశంలోనే స్వచ్ఛమైన నగరం ఏది? ఏ. ఇండోర్, బి. బెంగళూరు, సి. జైపూర్, డి. హైదరాబాద్. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ. ఇండోర్. గోవా ఏ సముద్రానికి దగ్గరలో ఉంది? ఏ. నల్ల సముద్రం, బి. అరేబియా సముద్రం, సి. బంగాళాఖాతం, డి. ఎర్ర సముద్రం. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి. అరేబియా మహాసముద్రం. ఫ్రెండ్స్, మీలో ఎంతమంది గోవా చూసారో కామెంట్ చేయండి. మర్చిపోకుండా వీడియోని అయితే లైక్ చేయండి. వ్యాలీ ఏ రాష్ట్రంలో ఉన్నది? ఏ. హిమాచల్ ప్రదేశ్, బి. కర్ణాటక, సి. కేరళ, డి. ఆంధ్రప్రదేశ్. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి. ఆంధ్రప్రదేశ్. ఫ్రెండ్స్, మీరు ఏ ఊరు నుండి చూస్తున్నారో కామెంట్ చేయండి. వీడియోని అయితే మర్చిపోకుండా లైక్ చేయండి. మన ఛానల్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. భారతదేశపు ఏ రాష్ట్రంలో అధిక జనాభా ఉంది? ఏ. మహారాష్ట్ర, బి. మధ్యప్రదేశ్, సి. ఉత్తరాఖండ, డి. ఉత్తరప్రదేశ్. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి. ఉత్తరప్రదేశ్. ఎర్ర చందనాన్ని ముఖ్యంగా దేనిలో ఉపయోగిస్తారు? ఏ. మెడిసిన్స్, బి. కూల్ డ్రింక్స్, సి. వైన్, డి. కుంకుమ పువ్వు. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ. మెడిసిన్స్. సబర్మతి ఆశ్రమం ఏ రాష్ట్రంలో ఉన్నది? ఏ. గుజరాత్, బి. కర్ణాటక, సి. మహారాష్ట్ర, డి. కేరళ. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ. గుజరాత్. తేనెటీగ తేనెను ఏ రూపంలో పెడుతుంది? ఏ. బాంతి రూపంలో, బి. చెమట రూపంలో, సి. మల విసర్జన రూపంలో, డి. ఉమ్ము రూపంలో. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ. బాంతి రూపంలో. ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా తేనె ఇష్టమైతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాంసం ఉత్పత్తుల్లో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉన్నది? ఏ. 16వ స్థానం, బి. 9వ స్థానం, సి. 5వ స్థానం, డి. 11వ స్థానం. యువర్ టైమ్ స్టార్ట్ నౌ.
ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి, 5వ స్థానం. ఫ్రెండ్స్, మీలో ఎంతమంది నాన్ వెజ్ ప్రియులు ఉన్నారో కామెంట్ చేయండి. మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి.